నువ్వు ఇటీవల పోయినటువంటి విదేశీ పర్యటనలో దాని యొక్క ఆంతర్యం ఏంది, ఎక్కడికెక్కడ తిరిగినావు, నువ్వు ఎందుకు చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నావు? ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ బికాస్ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ యువర్ సన్ ఇస్ ద వెరీ ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క రోజు మీరు ఏం చేశారో కనీసం చెప్పాలి. వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నామంటే అది మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా మీరు ఎక్కడికి పోయినారు, ఏ ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇది కూడా మీరు చెప్పకుండా పోతున్నారంటే దిస్ రైజెస్ లాట్ ఆఫ్ సస్పిషన్ ఇన్ ద పీపుల్స్ మైండ్. దీన్ని మీరు క్లారిఫై చేసుకోవాలా? ఎందుకు క్లారిఫై చేయడం లేదు? ఎక్కడ చూసినా కూడా అభియోగాలు ఉన్నాయి. మీరు విదేశాలకు పోయి ఇక్కడ తీసుకునేటువంటి, ఇక్కడ లూటీ చేసేటువంటి డబ్బులంతా కూడా కూర్చొని పెట్టుబడులు పెట్టేదానికి పోయినారని చెప్పి ఇక్కడ చూసినా కూడా పుకార్లు ఉన్నాయి. మరి అవి ఎంతవరకు సమంజసమో మీరు క్లారిఫై చేయాలా? ఏ ఏ ఊర్లకు పోయినారు, ఎక్కడెక్కడ ఉన్నారు? మరి మీరు సంక్రాంతికి మీ ఊర్లో పోయేది మీ పర్సనల్ కార్యక్రమం బహిర్గతం చేసేటప్పుడు మీరు వేరే ఇతర దేశాలకు పోయినప్పుడు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఏ ఏ ప్రదేశాలు తిరిగినారో ఎందుకు మీరు చెప్పడం లేదు? రకరకాలమైనటువంటి అవినీతి, ఈ అవినీతి చేసేదానికి కొలబద్దే లేకుండా పోయింది. 100 కోట్లు 1000 కోట్లు పోయి లక్షల కోట్లలోకి ఈరోజు ఈ అవినీతి పోయింది. ఇటీవల సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, మేము మాట్లాడితే తప్పు లేకుండా అంటే మాకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకుంటే మేము ఒక పార్టీ కోసము మా భుజాన్ని వేసుకొని మాట్లాడేటువంటి వాదం ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. నేను అడుగుతున్నాను లోకేష్ గారు, ఇటీవల కాలంలో మీకు సంబంధించినటువంటి పేపర్లలో, మీకు అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అభియోగాలు వచ్చాయి. వన్ సచ్ అభియోగం ఏంటంటే రాజనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా పెద్దగా, చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం మోపినారు. దానికి సంబంధించి ఆయన ఒక కోట్ చేసింది ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి శ్రీనివాస్ అనుకుంటా, వాసిరెడ్డి శ్రీనివాస్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 300 నుంచి 500 కోట్ల వరకు గడిచిన ఈ 19 నెలల కాలంలో సంపాదించుకున్నారనేది ఆ శ్రీనివాస్ గారి అభియోగం అని చెప్పి రాజనీతి ఛానల్లో వచ్చింది. మరి నీ పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్లు, 300 నుంచి 500 కోట్లు అంటే అది కూడా తక్కువే అని మిగతా జర్నలిస్టులు సెక్రటరియట్లో అనుకుంటున్నారంట. వీళ్ళు రాసింది 300 కోట్లు 500 కోట్లు చాలా తక్కువ, ఇంతకు మించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించినారు అని చెప్పి సెక్రటరియట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి విలేకరులు అనుకుంటున్నారనేటువంటిది రాజనీతి అనేటువంటి యూట్యూబ్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వార్త. దానికి సంబంధించి నీ వివరణ ఏంది సార్? మీరు మీ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉంటే దానికి కారణం ఏంది? మీలో నిజాయితీ ఉంటే ఎవడైనా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుందా? మీ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి, మీరు చేసే ప్రతి తప్పుడు పనికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని మీరు సహిస్తున్నారు అంతే. దాంట్లో ఏముంది, కొత్తగా ఏముంది దాంట్లో? ఒక ఐఏఎస్ ఆఫీసరే 300 నుంచి 500 కోట్ల రూపాయలు సంపాదించాడంటే ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీరు దోచుకున్నారో ఒకసారి చెప్పాలి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కలెక్టర్ల సమావేశంలో, లేకుంటే పార్టీ సమావేశాల్లో ఎక్కడ మాట్లాడినా మీ యొక్క మైలేజ్ రావడం లేదు, ప్రజలకు మన మీద సరైనటువంటి స్టేక్ హోల్డర్స్కు మన మీద సరైనటువంటి అభిప్రాయం లేదు, మనం చాలా వెనకబడినామని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సొంతంగా ఒప్పుకున్నాడు. పత్రికా ముఖంగా వచ్చింది ఇది. అన్ని పత్రికల్లో మీకు అనుకూలమైనటువంటి పత్రికల్లోనే వచ్చిన ఈ కథనాలన్నీ.